ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కేంద్రం మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను హత్య చేస్తుందని ఆరోపించారు. 500 మంది ఆదివాసీలను చంపేశారన్నారు. ఆదివాసీల కోసం పోరాడుతున్న మావోయిస్టు అగ్రనేతలను కూడా చంపడమే కాక శవాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించారన్నారు. మావోయిస్టుల మృతదేహాల దగ్గర పోలీసులు డాన్సులు చేయడం ఆటవిక చర్య అన్నారు. మావోలను అంతం చేసి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జాన్ వెస్లీ. వెంటనే అడవుల్లో మారణకాండను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. ప్రపంచంలో 125 దేశాల్లో ఆకలి సూచికను తీస్తే మన భారతదేశం 111వ స్థానంలో ఉంది. అంటే ఆకలి ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో 125 దేశాల్లో మరి 111వ స్థానంలో ఉంది. అంటే ఆర్థికంగా 4వ దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా అని ఒకవైపు చెప్తుంటే ఆకలి కేకలు వినిపిస్తున్నటువంటి దేశంలో మనం 111వ స్థానంలో ఉన్నాం. ఆపరేషన్ కగారును నిలిపివేయాలని వామపక్షాలు కోరుతున్నాయి, మేధావులు కోరుతున్నారు, ప్రజా సంఘాలు కోరుతున్నారు, ప్రజలు కూడా భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కూడా 1కి 4 సార్లు లేఖలు రాసింది బహిరంగంగా. మేము చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు సిద్ధం అని చెప్తుంది. మరి ఎందుకు చర్చలు జరపడం లేదు? కాల్పుల విరమణని కూడా ఏకపక్షంగా వాళ్ళు ప్రకటన కూడా చేశారు. వాళ్ళు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమాన అభివృద్ధి, దోపిడీకి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలు లేదా ఆదివాసీలకు సంబంధించినటువంటి సంపదను దోచుకునేటటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. అది సరైందా కాదనేటటువంటి విషయాలు వేరు. అలాంటి సాయుధ పోరాటం కొనసాగిస్తున్నటువంటి చర్యలు ఉండడం వల్లనే కదా ప్రభుత్వంతో చర్చలు జరపాలనే సమస్య ముందుకు వచ్చింది. అందుకని కాల్పుల విరమణకు సిద్ధం, చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చేస్తుంటే ఎందుకు చర్చలు జరపడం లేదు? శవాలు ఇవ్వకుండా కేంద్ర బలగాలంతా కూడా ఆ శవాల ముందు నాట్యాలు చేసేటటువంటి పద్ధతుల్లో ఆటవిక పద్ధతుల్లో వివరించినటువంటి ఘటన జరుగుతున్నటువంటి వాటిని అభినందిస్తున్నారు ప్రధానమంత్రి మోడీ, అట్లాగే అమిత్ షా. 2026 మార్చి నాటికంతా కూడా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి అంటున్నారు. ఆ రకంగా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఎలా ఉంటుంది? వాళ్ళు చట్టపరంగా ఏమైనా నేరం చేస్తే కోర్టులు ఉన్నాయి, శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలి. కానీ ప్రభుత్వాలే అంతమొందించే కార్యక్రమాలు పూనుకుంటే ఇక ప్రజాస్వామిక హక్కులు ఏముంటాయి? రాజ్యాంగం ఎక్కడ అమలు జరుగుతున్నట్టుగా లెక్క.